యుఎస్ఏ వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే టోర్నమెంట్ దాదాపు 2 నెలల తర్వాత మే చివరి వారంలో ముగియవచ్చు. ఆ తర్వాత జూన్ 1 నుంచి టీ20 ప్రపంచ కప్ జరగనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఐపీఎల్ మధ్యలోనే సన్నద్ధత కోసం బీసీసీఐ ఆటగాళ్లను న్యూయార్క్ కు పంపించనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచ కప్లు ఆడాల్సిన ఆటగాళ్లు కొంతమంది అమెరికాకు బయలుదేరి వెళ్తారు. ఐపీఎల్ లో నాకౌట్ రౌండ్ కు అర్హత సాధించలేని జట్లలోని టీమిండియా ప్లేయర్లు ప్లే ఆఫ్ సమయంలో యుఎస్ఏకి వెళతారు. టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా జూన్ 5 నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఐర్లాండ్ తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. మొత్తంగా టోర్నమెంట్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం 20 జట్లు మే మొదటి వారం లోపు తమ స్క్వాడ్లను ప్రకటించాల్సి ఉంటుంది. ఇక మే 20 నుంచి 22 వరకు జట్లు తమ జట్టులోని తుది మార్పులు చేసుకోగలవు. దీని తర్వాత ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఐసీసీ నుంచి ప్రత్యేక అనుమతులు అవసరం.